ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ కాడ పోయి? ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్లున్నాయి, కేసీఆర్ ని బదనాం చేయాలని ఒక దుష్ట బుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా? మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం. ఇదా రాజకీయమా? ఇది తెలివి అనిపించుకుంటుందా? ఇవి కాదు కావాల్సింది, రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది. మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని ప్యాంట్ ఊడబిక్కురు, ఉన్న అంగీ చొక్కా కూడా ఊడబిక్తాం. తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడవీకిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్కబోర్ల పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బికనిక పోయినావని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బికనిక పోయినావని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము?